నంద్యాల జిల్లా డోన్లో మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవంపై వివాదం నెలకొంది. అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా కొందరు వైసీపీ నాయకులు భవనాన్ని ప్రారంభించడంపై ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించి డోన్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి నిధులు సాధించాలనుకున్నామని తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం శస్త్రచికిత్స కారణంగా అందుబాటులో లేకపోవడంతో అధికారిక ప్రారంభోత్సవం నిర్వహించలేకపోయామని చెప్పారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాన్ని రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకోవడం సరికాదని, ప్రభుత్వ ఆస్తుల విషయంలో ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మేము నీతివంతులము, మేము బుద్ధివంతులము, మేము చాలా అమాయకులము. మమ్మల్ని టీడీపీ వాళ్ళు ఒక నిమిషం ప్లీజ్ మమ్మల్ని టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టి భయప్రాంతులు చేసి తినకుండా తాకుండా మమ్మల్ని చేస్తున్నారు. పెళ్ళం పిల్ల కూడా ఉండకుండా చేస్తున్నారు చెప్పి పెద్ద పెద్ద కథలు చెప్పారు. సామెత తెలుగులో చెప్పేది శ్రేణితులు దూరం దుబ్బు సామెత. ఈరోజు అదే సామెత ఇక్కడ వచ్చేస్తుంది. ఈరోజు పొద్దున 7 గంటలకు దొంగమారు వచ్చి అందరు వచ్చి కొత్తగా ఎంపీడీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా. బోర్డు అది బోర్డు ఫ్లాగ్ బోర్డు ఇది బిల్డింగ్, కొత్త బిల్డింగ్. బోర్డు చూడు, బోర్డు ఇచ్చినాడు ముందు బోర్డు పేపర్ అది చెప్పి బోర్డు ఇచ్చినాడు. బోర్డు తీయమన్నా. ఇది ఎవరు బస్సు ఇచ్చారు, ఎవరిని అడిగి చేశారు, దీనికి ప్రోటోకాల్ అవసరం లేదా, సీఓ పర్మిషన్ ఉందా, లేదా కలెక్టర్ పర్మిషన్ ఉందా, లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా? ఒక ఎమ్మెల్యే తెలకుండా, ఎంపీడీ తెలకుండా, ఆర్ఎన్బీఓ తెలకుండా, ఎవరో తెలకుండా ఇలా చేస్తే భద్రతని అడుగుతున్నాడు వైకాపాలు. ఏం చూసేది మేము, ఏం దాన్ని చూసేస్తాం మీరు, ఏం చేయాలనుకున్నారు అంటే మీ ఇష్టం చేసుకుంటే మా మీద కేసు పెట్టి ధైర్యం లేదు అనుకుంటారా మీరు? నేను చేతవాళ్ళు కాదు, వైకాపా తెలుగుదేశం భయపడే సమస్య లేదు. మీరు ఇంతకుముందే నాతో డిస్కస్ చేశారు ఎంపీడీఓ. నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిలిపించి కొన్ని డోర్ తీసుకొని, కొన్ని కాక్రమ్ చేసుకొని ఫౌండేషన్ ఉద్దేశాన్ని పెండి పెట్టాను. అనుకోకుండా ఆయన ఆసుపత్రి ఉన్నాడు కాబట్టి డిలే అయింది. అంత మాత్రాన దౌర్జన్యం చేస్తే తమ్ముడు ఆఫీస్కి కూర్చోమని చెప్పండి. పోయి మీరు అధికారం ఉందనుకుంటే అధికారం లేదు, మీకు అధికారం పోయింది. ఇది పద్ధతి కాదు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల్ని అవమానం చేసినట్టు. తాళచో పలగొట్టి ఎంపీడీ ఉంటుంది, లేదా ఇరిగేషన్ ప్రాంతం ఆర్ఎన్బీడీ ఉంటుంది, అలాగే పంచాయతీరాజ్. అది తెలియకుండా పలగొట్టి దౌర్జన్యంగా అందరు దొరి దాదాపు కొంతగా చాలా మంది ఉన్నారు. అందరు దొరి 7 గంటలకు దొంగ వారు వచ్చి ఓపెన్ వెళ్ళిపోయారు. అంత అవసరం ఏముంది అడుగుతున్నాను. ఈరోజు ఆదివారం కూడా మీకు తెలుసు, ఆదివారం సెలవు రోజు. ఒకండే కాదు, సీఓ గారు ఇప్పుడు ఆయన జిల్లా పాపిరెడ్డి గారు జిల్లా చైర్మన్, ఆయనే కాదు చెప్తే ఇంకా వ్యవస్థ ఎలా ఉంటుంది? జిల్లా చైర్మనే రూల్స్ పాటించకుండా ధైర్యంగా వచ్చి మాకు తెలిసి ఉంటే కథ వేరు ఉంటుంది, మాకు ప్రోగ్రామ్ అంతా కథ వేరు ఉంటుంది. ద్రోణాచార్యంలో వాళ్ళు అడిపెట్టి వాళ్ళు బయటకు పెడతారు. తిరిగి మాదిరి వచ్చి చేసి మళ్ళీ ఏదో అరెస్ట్ చేస్తే జగన్ తోకొచ్చిన పనిలో ఉండాలి. ఇవన్నీ మానుకోండి. ఇది డోనా చేయడం, ఇది మీ ఇష్టం వచ్చినది కాదు, ఇక్కడ జరగదు. ఇక్కడ సత్తా చూసుకొని చూసుకొని సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ ఎత్తకపోతున్నాం. ఇక్కడ భయపడే ఓటు లేదు. ఇక్కడ మీరు దొంగతనంగా వచ్చి గుజ్జోల మారి వచ్చి దీన్ని ఓపెన్ చేసినారు. మీకు మొగతనం ఉంటే చెప్పి ఓపెన్ చేయాల్సింది.
ఎండితో కానీ కలెక్టర్ పంపించుకొని శివత చేసుకోవచ్చు. అంత ధైర్యం ఉంటుంది. ఇది ఒక మగవాడు చేసేవాడు కాదు, ఉద్యోగులు చేసే పని కార్యక్రమం. మళ్ళీ నీతులు మాట్లాడలేదు. వైకాపాలో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసి అక్కడ అరెస్ట్ చేసినది చెప్పే అవసరం ఉంది మీకు? అలా అవసరం ఉంటే ఈ పని చేసేవాళ్ళు కాదు మీరు. అంటే ప్రజలు తప్పుదప్పుడు ఇచ్చారు, మేమని అడుగుతున్నాం. మేము శాంతియుతంగా పోతున్నాం, అన్ని రకాలు శాంతియుతంగా పోతున్నాం. మా నాయకుడు చెప్పిన ప్రకారం ఎక్కడ మేము అల్లరు కానీ ఎక్కడ లాండ్ ఆర్డర్ కానీ మేము సృష్టించలేము. 5 ఏళ్ళలో మేము ఎన్ని కార్యక్రమం చేసినా మీరు? ఎంతమంది జైలు పెట్టారు, ఎంతో అరెస్ట్ చేశారు. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఇంత ఎక్కడ మేము అరేంజ్మెంట్ చేయదలుచుకోలేదు. మేము న్యాయంగా ప్రజలు గెలిపించామంటే ప్రజలకు అనుకూలంగా ఎక్కడ ప్రాబ్లం లేకుండా పోరాడుతూనే మేమంతా పనిపోతాం. చేసే కార్యక్రమాలు కూడా మేము ఈరోజు కలిసిన ప్రోటోకాల్ అందులో ప్రోటోకాల్ లేదు. నా పేరు ఎక్కడ కింద ఉండాలి, నా పేరు పేరు ఉండాలి, ఇక్కడ నా పేరు. ఇది ప్రోటోకాల్ అంటే నా పేరు ముందు వస్తుంది. అధికారులు ఇచ్చింటే నా పేరు ముందు రావాలి, తర్వాత కింద వస్తాయి. అంటే అధికారులు లెక్కలేదు, వీళ్ళకు కలెక్టర్ లెక్కలేదు, సిఓ లెక్కలేదు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఏం చేయాలనుకున్నా మీరు? ఎవరిని కబుర్లు చెప్పన్నారు, ఎవరిని కబుర్లు చెప్పకుండా మీరు చేసే తప్పుడు పనులకు నింద మా మీద చేస్తారు. మీరు భయపడే సమస్య లేదు. నేను పొద్దున వస్తుంటే అయిపోయారు, అక్కడే పోదాకున్నాను. మేము అప్పుడే వెళ్ళిపోయారు, నేను పోదాకున్నాను, అప్పుడే వెళ్ళిపోయారు. 7 o'clock వచ్చారు, 6:30 వచ్చారు. అక్కడ అద్దం తాళం పలుకుంటారు. ఈ బోర్డు కూడా ప్లాన్ చేసుకొచ్చారు, సీక్రెట్ చేసుకొని పొద్దు వచ్చి బోర్డు పెట్టి దొంగనప్పుడు పోలీసు కూడా ఎవరు లేదు, దొంగతాం అవసరం ఏమి అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ బాగుంటే ర్యాలీకి మేము ఓపెన్ చేసేవాళ్ళం కదా, నీ పేరు పెట్టేవాళ్ళం, బోర్డులో జిల్లా చైర్మన్ పెట్టేవాళ్ళం, మేము ఎంపీ పేరు పెట్టేవాళ్ళం, మీ మెంబర్ పేరు పెట్టేవాళ్ళం. అంత ఆతృత ఏమని అడుగుతాను. మేము ఈ బిల్డింగ్లో డిప్యూటీ చీఫ్లకు వచ్చి మా సమస్యలు కొన్ని చెప్పి, మాకు రోడ్లు కావాలి చెప్పి కొన్ని బిడ్ చేసుకోవాలి. నీటి సమస్య, మనకు రకరకాల సమస్యలు డిప్యూటీ చీఫ్గా పిలిపించుకొని మాట్లాడుకొని చేయాలనుకుంటే వీళ్ళకి మా టైం అయిపోతే మా పేరు ఉండదు అనుకుంటారు. మీరు ఏం బోర్డు చేయాలని అడుగుతున్నాను. ఈ 5 సంవత్సరాలు ఏం బోర్డు చేయాలి మీరు? ఈరోజు మేము సాధించాం, మీరు పెళ్లి చేసే పనులు మేము సాధించాం. ఈరోజు తాగునీటి సమస్య మీరు చేసిన ప్రోగ్రామ్ పెండింగ్ పడితే 2 సంవత్సరాలు ఎంబడబడి నేను ప్రతి 3 నెలలకు కోటేషన్, అంటే ఆఫీసులో కోటేషన్ మీటింగ్ పెట్టుకొని అన్ని కాల్ చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా నేను ధైర్యం చెప్తున్నా. ప్రతి ఊరికి పిలిచి ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, అవి కూడా మళ్ళీ ఎండలేకపోతే మేము సాధించిన కార్యక్రమం అది. ప్రజలకు కావచ్చు. ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి చోట నీరు ఇబ్బంది ఉంది. నేను దూడ చేయబోతున్న సౌండ్ కానీ పెట్రోల్ ఎక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే మాకు సమస్య తెలుసు కాబట్టి, ప్రజల సమస్య తెలుసు కాబట్టి, ప్రజలు నమ్మకంగా గెలిపించారు కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా నీరు సమస్య తెచ్చాను. ఇది చిన్న విషయం కాదు. అర్థంగా మాట నా దగ్గర 130 కోట్లు తెప్పించి కంప్లీట్ చేశాను. నేను ఉన్నప్పుడు 5,000 టన్నుల పైపులు పెండింగ్ ఉంటే దాన్ని మా గవర్నమెంట్తో మాట్లాడి అన్నీ చేసి అదే డబ్బులు ఇప్పించి చేసామని. మరి ఇప్పుడు ప్రతి ఊర్లో ట్యాంకులు ఎక్కడానికి నా డీవే ఫండ్స్ కింద 2.5 కోట్లు ఇచ్చారు. ఇచ్చి ప్రతి ఊరికి కలిసి ఇవ్వన్నాం. మీరు ఏం కలిసి చేశారు? తాగినీరు ఇచ్చారా, సాగినీరు ఇచ్చారా? ఎక్కడ తెలియదు. మీరు ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మాట్లాడకుండా దొంగతనంగా వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి ఏం సాధించండి మీరు? అంటే మీ దొంగ బుద్ధి బయటపడింది. మా ఎమ్మెల్యే గారు ఈరోజు వైసీపీ వాళ్ళు మరి సడి చప్పులు లేకుండా దొంగచాటుగా వచ్చి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ను ఓపెనింగ్ చేసినామని చెప్పేసి శిలాఫలకం వేసుకొని పోయేదాన్ని మరి ఆయన ఎంతో తీవ్రంగా ఖండించడం జరిగింది. మేము కూడా ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరం వాళ్ళకు ఒకటే ఒక హెచ్చరిక చేస్తున్నాం. మీరు మా ఎమ్మెల్యే గారి ఆగ్రహాన్ని, మా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీల కార్యకర్తల ఆగ్రహాన్ని మీరు చెవి చూడాల్సి వస్తుంది. ఈ రకంగా వ్యవహరిస్తే ఈ 2 సంవత్సరాల్లో మీరు స్వేచ్ఛగా డోన్ నియోజకవర్గంలో మీరు నిలిచారు, తిరుగులాడినారు. కానీ మీకు ఎక్కడ కూడా ఆటంకాలు లేవు, ఏ రకమైన వేధింపులు లేవు.
ఏదో ఉంది కదా సామెత, నేల మెత్తగుంటే మోసేతో గుద్దుతారని. అట్లా ఈరోజు మా ఎమ్మెల్యే గారు మంచితనంగా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ నియోజకవర్గంలో పరిపాలన చేస్తుంటే మీకు ఇది చులకనగా భావించి మీరు ఈ రకమైన చేష్టలకు దిగడం చాలా ఖండించదగ్గ విషయం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇది ప్రజాభవనం, ప్రభుత్వ ఆస్తి, ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యే గారికి ఆయనకు తెలియకుండా, లేదంటే ప్రోటోకాల్ పాటించకుండా, ఎవరికి ప్రజాప్రతినిధులకు తెలియకుండా, అధికారులు ఎవరు లేకుండా మీ అంతకు మీరు దొంగసాటుగా వచ్చి ఈ భవనాన్ని మరి ఓపెనింగ్ చేయడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం ఇది. ఎందుకంటే ఇదేం మీ సొంత ఆస్తి కాదు. ఏదైనా మీ సొంత ఆస్తి ఉంటే మీరు పోయి ఎక్కడైనా ఓపెన్ చేసుకోండి. మీరు చాలా అక్రమంగా మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సచ్చీలుడం అని చెప్పేసి మేము నికార్సైన పరిపాలన డోన్ నియోజకవర్గంలో చేస్తున్నామని మీ మాజీ మంత్రి మీరు ప్రజలకు నోరు తెరిస్తే చెప్తారు. అప్పుడు ఎన్ని బాగోతాలు చేసినారో అందరికీ తెలుసు. డోన్ నియోజకవర్గంలో ప్రతిదీ మీరు భూ కబ్జాలు చేసి వాటిలో పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని ఈరోజు ఆ ఇళ్లలో మీరు నివాసాలు చేస్తున్నారు. అట్లాంటి వాటివి ఏమైనా ఉంటే ఇంకా ఇన్కంప్లీట్ గా కాకుండా ఉంటే వాటిని ఓపెన్ చేసుకోండి. ఎస్కేపీ హై స్కూల్ ఎన్నో సంవత్సరాల చరిత్ర, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చినప్పుడు, స్వాతంత్రం వచ్చినప్పుడు మన డోన్లో నిర్మితమైన స్కూల్ అది. అట్లాంటి స్కూల్ను ఈరోజు మీరు ఒక లాడ్జి, ఒక ఫంక్షన్ హాల్ కట్టేదానికి మీ వైసీపీ నాయకులు ప్లాన్ చేసి అక్కడ చేస్తున్నారు. అయితే దాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి రావడం వల్ల అది తాత్కాలికంగా వాయిదా పడింది. మీరు ఇట్లాంటివి అన్ని చేసేది మరి ఇది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తిలో మీరు ఏకపక్షంగా పోయి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి తెలియకుండా, ఎమ్మెల్యే గారికి తెలియకుండా మరి ఈ రకంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా మరి జరిగిన ఓపెనింగ్లు అన్నింటిలో కూడా ఎమ్మెల్యే గారు ఏ శిలాఫలకాన్ని వేసినా తప్పనిసరిగా ఈ మండలంలో ఉన్న ప్రజాప్రతినిధుల పేర్లు మరి మీరు వైసీపీ వారైనా కూడా మీకు గౌరవం ఇచ్చి మీ పేర్లు ముద్రించినారు. అసలు మీరు ప్రజాప్రతినిధులు కారు, మీరు ప్రజల చేత ఎన్నుకోవాలే. మీరు మీ ఆఫీస్లో కూర్చొని పేర్లు రాసుకున్నారు. ఆ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఎంపీపీలం, జెడ్పీటీసీలం, ఎంపీటీసీలం అని చెప్పుకుంటారు. మీకు ఆ యోగ్యతనే లేదు, మీకు అర్హులు కాదు. కానీ ఈరోజు ఇంకా మీరు ఆ భ్రమల్లో ఉండి మిమ్మల్ని ఎవరో కాపాడతారు అనుకున్నారు. ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. ఖబర్దార్. మా తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుందో, మా ఎమ్మెల్యే గారు ఎంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాడో, అవసరమైతే అదే పద్ధతుల్లో మిమ్మల్ని అణిసివేసేదానికి కూడా మీ రౌడీ చేష్టాలను కానీ, మీ అప్రజాస్వామిక విధానాలను కానీ, మీ దుర్మార్గ పోకడలను కానీ అణిసివేసేదానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు, మేమందరం సిద్ధంగా ఉంటాం. మీకు ధైర్యం దమ్ము ఉంటే అనౌన్స్ చేసి వచ్చింటే మీ జడ్పీ చైర్మన్ డోన్ దాటేవాడు కాదు. లేదంటే మీరు మండల ఆఫీసును తాకేవాళ్ళు కాదు. మండల ఆఫీస్ గేట్ను కూడా మేమందరం అక్కడే నిలబడే వాళ్ళం. మా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరం వచ్చి గట్టిగా పోరాటం చేసేవాళ్ళం. మా ఎమ్మెల్యే గారు కనసైగా చేస్తే 100 మంది 1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు వస్తారు. మీరేదో అలుసుగా తీసుకోవద్దండి. ఇప్పటికైనా మీ పద్ధతులు మానుకోండి. మా పద్ధతిగా ఉంటే మీరు మంచిగా ఉండగలుగుతారు. లేదంటే తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నాం. ఫస్ట్